నెంబర్ 10 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2025 కోసం కేకేఆర్ టీం యొక్క కెప్టెన్ చూసుకుంటే అజింక్య రహానే. అంటే తనైతే ఆ టీం ఆక్షన్లో 1.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. సో రాబోయే ఐపీఎల్ సీజన్లో అతి తక్కువ శాలరీ తీసుకుంటున్న కెప్టెన్ అజింక్య రహానే. అతని శాలరీ కేవలం 1.5 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ కెప్టెన్గా చూసుకుంటే మాత్రం అతనికైతే డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ రికార్డ్ మాత్రం అంత మంచిగా లేదు. సో ఇప్పటివరకు రహానే 25 ఐపీఎల్ మ్యాచెస్లో కెప్టెన్సీ చేయగా 9 మ్యాచ్లో తన టీంని గెలిపించాడు. 16 మ్యాచ్లో అతని టీం ఓడిపోయింది. అంటే అతని విన్ పర్సెంటేజ్ కేవలం 36గా మాత్రమే ఉంది. సో కెప్టెన్గా కొంతవరకు పూర్ రికార్డ్ ఉన్న రహానే రాబోయే సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ టీంని లీడ్ చేయడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే వెంకటేష్ అయ్యర్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే అతని శాలరీ చూసుకుంటే మాత్రం అతని కెప్టెన్ కంటే 21 టైమ్స్ ఎక్కువ ఉంది. ఆక్షన్లో కేకేఆర్ టీం వెంకటేష్ అయ్యర్ను 23.75 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. సో వైస్ కెప్టెన్కి ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్న ప్లేయర్ వెంకటేష్ అయ్యరే. చూడాలి మరి మొత్తం 25.25 కోట్ల రూపాయలు విలువ చేసి లీడర్షిప్ గ్రూప్ కేకేఆర్ టీం ఎలా లీడ్ చేస్తారనేది. నెంబర్ 9 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ టీం ఒక కొత్త కెప్టెన్ అపాయింట్ చేశారు. అండ్ వాళ్ళ కెప్టెన్ వచ్చేసి రజత్ పటిదార్. సో ఈ ప్లేయర్ని అయితే ఆర్సీబీ టీం 11 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకున్నారు. దీంతో శాలరీ తీసుకునే పరంగా కెప్టెన్స్ ర్యాంకింగ్స్లో అతను 9వ స్థానంలో నిలిచాడు. అలాగే కెప్టెన్గా అతనికి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇప్పటివరకు ఐపీఎల్ ఒక్కసారి కూడా కెప్టెన్సీ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్లో రజత్ పటిదార్ కెప్టెన్గా ఆడబోతున్నాడు. కానీ ప్రీవియస్గా డొమెస్టిక్లో చూసుకుంటే మాత్రం అతనికి కెప్టెన్గా చాలా మంచి రికార్డు ఉంది. తన డొమెస్టిక్ టీం అయిన మధ్యప్రదేశ్కు 16 T20 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేశాడు. అండ్ ఈ 16 మ్యాచ్లో తన టీం 12 మ్యాచ్లు గెలిస్తే 4 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. సో డొమెస్టిక్ T20 కెప్టెన్సీ రికార్డును బేస్ చేసుకుని అయితే ఆర్సీబీ టీం పటిదార్ మీద గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి అతను కెప్టెన్గా ఏ మేరకు రాణిస్తాడనేది. ఇక ఆర్సీబీ టీం యొక్క వైస్ కెప్టెన్ విషయానికి వస్తే అఫీషియల్గా ఎవరూ లేరు. బట్ లాస్ట్ ఇయర్ ఫ్యాఫ్ డు ప్లెసిస్కి ఇంజరీ అయినప్పుడు విరాట్ కోహ్లీనే కెప్టెన్సీ చేసేవాడు. దీని ఈసారి కూడా మనం ఆర్సీబీ టీంకి వైస్ కెప్టెన్గా విరాట్ కోహ్లీని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆర్సీబీ టీం అయితే తమ కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరికి కలిపి 32 కోట్ల రూపాయల శాలరీ అయితే ఇస్తుంది. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం కూడా రాబోయే సీజన్ కోసం ఒక కొత్త కెప్టెన్ అపాయింట్ చేసుకున్నారు. సో ప్రీవియస్ సీజన్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఈ సీజన్లో మాత్రం కెప్టెన్గా అవతారం ఎత్తాడు. అండ్ అతని శాలరీ విషయానికి వస్తే డీసీ టీం 16.5 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్నారు. సో అక్షర్ పటేల్కి అయితే తన క్యాప్టెన్సీ డెబ్యూలో చాలా మంచి శాలరీ వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఐపీఎల్ అతనికి క్యాప్టెన్స్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఏమీ లేదు. ఫర్ ది ఫస్ట్ టైం అతను క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. సో ఐపీఎల్ 2020 తర్వాత చాలా వరకు స్ట్రగుల్ అవుతున్న ఢిల్లీ టీంని లీడ్ చేయడం అంటే అక్షర్ పటేల్కి ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. అయితే డొమెస్టిక్లో తన గుజరాత్ టీంను లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే బాగా యూజ్ అవ్వచ్చు. సో అక్షర్ పటేల్ అయితే తన స్టేట్ టీం అయిన గుజరాత్ను 16 T20 మ్యాచ్లో లీడ్ చేశాడు. అండ్ ఈ 16 మ్యాచ్లో వాళ్ళు 10 మ్యాచ్లో గెలిస్తే 6 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. విచ్ మీన్స్ అతనికి కెప్టెన్గా T20 ఫార్మేట్లో 60 కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. అండ్ ఆల్సో అక్షర్ పటేల్కి కలిసి వచ్చే మరో విషయం వైస్ కెప్టెన్ ఆఫ్ టీసీ. సో ఢిల్లీ వాళ్ళైతే ఆప్షన్లో 2 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుకున్న ఫ్యాఫ్ డు ప్లెసిస్ను వైస్ కెప్టెన్గా అపాయింట్ చేశారు. దీంతో అతని కెప్టెన్స్ ఎక్స్పీరియన్స్ అక్షర్ పటేల్కు బాగా యూజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఢిల్లీ వాళ్ళు ఈ సీజన్ కోసం తమ కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరి మీద కలిపి కేవలం 18.5 కోట్లు మాత్రమే స్పెండ్ చేశారు. సో లీడర్షిప్ గ్రూప్ పరంగా ఈ సీజన్లో అతి తక్కువ అమౌంట్ స్పెండ్ చేసిన టీం వీళ్ళదే. నెంబర్ 7 గుజరాత్ టైటన్స్. ఈ టీం అయితే తమ కెప్టెన్ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. లాస్ట్ టైం లీడ్ చేసిన శుభ్మన్ గిల్లే ఈసారి కూడా కెప్టెన్గా కంటిన్యూ కాబోతున్నాడు. సో ఈ స్టారింగ్ బ్యాట్స్మెన్ అయితే గుజరాత్ టీం 16.5 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. అండ్ ఈ శాలరీ ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువే. బట్ ఎనివే కెప్టెన్గా శుభ్మన్ గిల్ అయితే లాస్ట్ ఇయర్ అంత బాగా పెర్ఫామ్ చేయలేకపోయాడు. తన టీంను మొత్తం 12 మ్యాచ్లో లీడ్ చేస్తే 5 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. 7 మ్యాచ్లో ఓడిపోయారు. అంటే కెప్టెన్గా తన విన్ పర్సెంటేజ్ 41.7గా మాత్రమే ఉంది. సో శుభ్మన్ గిల్ అయితే ఈ సీజన్లో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్లీ యాడ్ చేసుకుంటే అతనికి జాస్ బట్లర్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కూడా యాడ్ కాబోతున్నాడు. బట్ ఎనివే గుజరాత్ టీంకి వైస్ కెప్టెన్గా మాత్రం మరోసారి రషీద్ ఖానే కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు తమ వైస్ కెప్టెన్ విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. దీంతో వాళ్ళకి లాస్ట్ టైం వైస్ కెప్టెన్ కూడా రషీద్ ఖానే ఈసారి కూడా కంటిన్యూ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అతనైతే జీటీ టీం 18 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. విచ్ మీన్స్ ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ వాళ్ళు తమ కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ మీద కలిపి 34.5 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. చూడాలి మరి ఈసారి వీళ్ళిద్దరు గుజరాత్ టీంకు మంచి ఫలితాలు తీసుకొస్తారో లేదనేదే. నెంబర్ 6 ముంబై ఇండియన్స్. వీళ్ళ లీడర్షిప్ గ్రూప్లో కూడా ఎలాంటి మార్పు లేదు. లాస్ట్ టైం ముంబై టీంకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ఈసారి కూడా అతనే కంటిన్యూ కాబోతున్నాడు. సో ఈ సీజన్ కోసం అయితే ముంబై టీం హార్దిక్ పాండ్యాను 16.35 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకున్నారు. అండ్ అమౌంట్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువే. 1.35 కోట్ల రూపాయలు పెరిగింది అతని శాలరీ. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రికార్డ్ చూసుకుంటే మాత్రం ఈ లిస్ట్లో హైయెస్ట్ విన్ పర్సెంటేజ్ అతనికే ఉంది. సో ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో మొత్తం 45 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేశాడు. అండ్ 45 మ్యాచెస్లో తన టీం 26 మ్యాచ్లో గెలిస్తే 19 మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. విచ్ మీన్స్ అతని విన్ పర్సెంటేజ్ 57.7గా ఉంది. సో ఐపీఎల్ 2025లో మిగతా అందరి క్యాప్టెన్స్తో కంపేర్ చేసుకుంటే హార్దిక్ పాండ్యాకే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. పైగా అతను ప్రీవియస్గా ఒకసారి ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు.
మీలా కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. గత ఏడాది చూసాం ముంబై టీం చాలా పూర్గా పెర్ఫామ్ చేసింది. అయితే ఈసారి చూసుకుంటే హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా అందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనమైతే ముంబై టీం నుండి ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక వాళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ని అపాయింట్ చేశారు అండ్ అతని శాలరీ చూసుకున్న 16.35 కోట్లే. ఇన్ఫాక్ట్ సిఎస్కే ఆడబోయే ఫస్ట్ మ్యాచ్ నుండి హార్దిక్ పాండ్యా బ్యాన్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై టీం తమ కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరికి ఈక్వల్ శాలరీ ఇస్తుంది. నెంబర్ 5 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీం యొక్క కెప్టెన్ విషయంలో కూడా ఎలాంటి మార్పు లేదు. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ టీంలో లీడ్ చేసిన ప్యాట్ కమిన్సే ఈసారి కూడా కెప్టెన్గా కంటిన్యూ కాబోతున్నాడు. అయితే అతని శాలరీ విషయానికి వస్తే మాత్రం డిక్రీజ్ అయింది. లాస్ట్ టైం 20 కోట్ల కంటే ఎక్కువ తీసుకున్నాడు. కానీ ఈసారి మాత్రం టీం కోసం 18 కోట్ల రూపాయలకి రిటైన్ అయి తన కెప్టెన్సీ స్పిరిట్ని చూపించాడు. సో యాజ్ ఏ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ రికార్డ్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాది ఎస్ఆర్హెచ్ టీంను ఒక తుఫాన్లో తీసుకెళ్లిపోయాడు ముందుకే. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంతకుముందే లాస్ట్ ప్లేస్లో ఉన్న ఎస్ఆర్హెచ్ను ఏకంగా ఫైనల్కి తీసుకెళ్లిపోయాడు. సో కమిన్స్ అయితే కెప్టెన్గా తన డెబ్యూ సీజన్లోనే అదరగొట్టాడు. 16 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేయగా 9 మ్యాచ్ల్లో తన టీం గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. అంటే అతని విన్ పర్సెంటేజ్ 56.3గా ఉంది. సో యాజ్ ఏ కెప్టెన్గా మరోసారి అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్యాట్ కమిన్స్ మీద బేవచ్చమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చూడాలి మరి ఈసారి కూడా తన టీంని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తాడా లేదనేది. ఇక వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు అఫీషియల్గా ఎవరిని పెట్టలేదు. బట్ మోస్ట్ లైక్లీ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్గా ఉండొచ్చని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక యంగ్స్టర్. దీంతో ఇప్పుడు అతను ప్యాట్ కమిన్స్ అండర్లో బాగా గ్రూమ్ చేసుకుంటే నెక్స్ట్ కెప్టెన్ కోసం ఎస్ఆర్హెచ్ టీం వెతుక్కోక్కర్లేదు. డైరెక్ట్గా అభిషేక్ శర్మని కెప్టెన్గా అపాయింట్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ కోసం ఆలోచిస్తే అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్గా ఉంటాడు. లేదు ప్రజెంట్ కోసం ఆలోచిస్తే మేబీ హెన్రిక్ క్లాసెన్ వైస్ కెప్టెన్గా పెట్టొచ్చు. అయితే వీళ్ళిద్దరు ఎవరిని పెట్టిన ఎస్ఆర్హెచ్ లీడర్షిప్ గ్రూప్ వాల్యూ అయితే 32 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. ఈ టీం కూడా తమ కెప్టెన్ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. లాస్ట్ టైం ఆ టీంను సంజు శాంసన్ లీడ్ చేశాడు అండ్ ఈసారి కూడా అతనే కంటిన్యూ కాబోతున్నాడు. సో రాజస్థాన్ టీం అయితే సంజు శాంసన్ను 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అండ్ ఐపీఎల్ అతనికి కెప్టెన్గా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే బోల్డ్ అంత ఉంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా ఆర్ఆర్ టీంను ఒకసారి ఫైనల్కు కూడా తీసుకెళ్లాడు. సో సంజు శాంసన్ అయితే ఇప్పటివరకు మొత్తం ఐపీఎల్లో 59 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేశాడు. అండ్ 59 మ్యాచ్ల్లో 31 మ్యాచ్లో తన టీం గెలిస్తే 28 మ్యాచ్లు ఓడిపోయింది. అంటే అతని విన్ పర్సెంటేజ్ 51.7గా ఉంది. సో అయితే డెఫినెట్లీ ఒక మంచి డీసెంట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే సీజన్లో మాత్రం సంజు శాంసన్ ఒక యంగ్ టీంని లీడ్ చేయాలి. ఈసారి అతనికి వైస్ కెప్టెన్గా అశ్విన్ లాంటి వాళ్ళు లేరు. అలాగే జాస్ బట్లర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కూడా లేడు. సో ఆర్ఆర్ టీం అయితే ఇంకా తమ వైస్ కెప్టెన్ ఎవరో చెప్పలేదు. బట్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను కూడా 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు కాబట్టి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆర్ఆర్ టీం తమ లీడర్షిప్ గ్రూప్ మీద 36 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే టీం కూడా తమ కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. లాస్ట్ ఇయర్ ఆ టీం తరపున కెప్టెన్సీ డెబ్యూ చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో కూడా కెప్టెన్గా కంటిన్యూ కాబోతున్నాడు. సో సిఎస్కే టీం అయితే అతను 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అండ్ అతనికి ఐపీఎల్లో కెప్టెన్గా రికార్డ్ చూసుకుంటే 50-50 రికార్డు ఉంది. ఓవరాల్గా ఇప్పటివరకు ఐపీఎల్లో 14 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేయగా 7 మ్యాచ్లో తన టీం గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. అంటే అతని విన్ పర్సెంటేజ్ 50గా ఉంది. సో లాస్ట్ టైం అయితే సిఎస్కే టీం ప్లే ఆఫ్స్కు చాలా వరకు క్లోజ్గా వచ్చారు. బట్ ఆర్సీబీ మీద మ్యాచ్ ఓడిపోవడంతో వాళ్ళైతే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేకపోయారు. దీంతో ఈసారి అలానే సరే గైక్వాడ్ నాయకత్వంలోని సిఎస్కే టీం కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. మెయిన్ లీడర్షిప్ గ్రూప్ విషయంలో వాళ్ళు ఈసారి మరింత బలపడ్డారు. ధోని మరియు జడేజాతో ఇప్పుడు అశ్విన్ కూడా టీంలోకి వచ్చాడు. బట్ ఇన్ని వైస్ కెప్టెన్గా చూసుకుంటే మాత్రం సిఎస్కే టీం మరోసారి జడేజానే కంటిన్యూ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు వైస్ కెప్టెన్ మార్చినట్టు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సో మోస్ట్ లైక్లీ ఈసారి కూడా సిఎస్కే టీంకు జడేజానే వైస్ కెప్టెన్గా ఉండొచ్చు. అండ్ వాళ్ళ కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇతర శాలరీ కలిపి చూసుకుంటే 36 కోట్ల రూపాయల వరకు ఉంది. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. వీళ్ళైతే తమ కెప్టెన్ మాత్రమే కాదు మొత్తం టీంనే మార్చేశారు. సో పీబీకేస్ టీం అయితే సీజన్ కోసం ఒక సరికొత్త కెప్టెన్తో బరిలోకి తెగబోతున్నారు. అంటే కెప్టెన్ ఎవరో కాదు, లాస్ట్ ఇయర్ ట్రోఫీ గెలుచుకున్న శ్రేయస్ అయ్యర్. సో స్టార్ బ్యాట్స్మెన్ అయితే ఆప్షన్లో పంజాబ్ టీం చాలా పెద్ద అమౌంట్ పెట్టి కొన్నారు. ఏకంగా 26.75 కోట్ల రూపాయలు చెల్లించారు. దీంతో అతని సీజన్లో అత్యధిక శాలరీ తీసుకోబోతున్న రెండో కెప్టెన్గా మారిపోయాడు. మెయిన్లీ కెప్టెన్గా చూసుకుంటే అయ్యర్కు చాలా మంచి రికార్డు ఉంది. ప్రీవియస్గా 70 ఐపీఎల్ మ్యాచెస్లో కెప్టెన్సీ చేశాడు. అండ్ ఈ 70 మ్యాచ్లో తన టీం 38 మ్యాచ్లు గెలిస్తే 29 మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. మిగిలిన 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. సో ఐపీఎల్ యాజ్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ యొక్క విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 54.3గా ఉంది. ఎస్పీసీ సీజన్లో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే అతనే కెప్టెన్గా ఎక్కువ మ్యాచ్లో టీంను లీడ్ చేశాడు. మిగతా ఏ కెప్టెన్ కూడా శ్రేయస్ అయ్యర్ కంటే ఎక్కువ మ్యాచెస్లో తన టీంను లీడ్ చేయలేదు. అలాగే ఏడాది కెప్టెన్స్లో ప్రీవియస్గా ట్రోఫీ గెలుచుకుంది సెకండ్ కెప్టెన్ అతనే. మొత్తం 10 కెప్టెన్స్లో హార్దిక్ పాండ్యా మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు ప్రీవియస్గా ట్రోఫీస్ గెలుచుకున్నారు. మిగతా 8 కెప్టెన్లు ఇప్పుడు కూడా ట్రోఫీ గెలవలేదు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్న ట్రాక్ రికార్డ్ చూసుకున్న శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఉంది. దీనివల్ల పీబీకేస్ టీం ఈ సీజన్లో అతని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక వైస్ కెప్టెన్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళైతే ఇంకెవరిని అపాయింట్ చేయలేదు. బట్ మోస్ట్ లైక్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ వైస్ కెప్టెన్గా పెట్టేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో మ్యాక్స్వెల్కి అయితే ప్రీవియస్గా T20 ఫార్మాట్లో క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. దీనివల్ల 4.2 కోట్లు పెట్టుకున్న అతని వైస్ కెప్టెన్గా పెట్టేందుకు ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఒక ఇండియన్ ప్లేయర్ని వైస్ కెప్టెన్గా పెట్టాలనుకుంటే మేబీ హర్షదీప్ సింగ్ వైస్ కెప్టెన్స్ ఇవ్వచ్చు. నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్.
ఐపీఎల్ 2025లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెప్టెన్ ఈ టీం దగ్గర ఉన్నాడు. సో లక్నో టీం అయితే ఈ సీజన్ కోసం కొత్తగా రిషబ్ పంత్ని కెప్టెన్గా అపాయింట్ చేశారు. అండ్ అతని శాలరీ చూసుకుంటే ఐపీఎల్ లిస్టులోనే ది బిగ్గెస్ట్ శాలరీ. సో ఆక్షన్లో లక్నో టీం పంత్ని ఏకంగా 27 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. దీని అతను ఐపీఎల్ చరిత్రలో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేశాడు. అండ్ ఇప్పుడు కెప్టెన్గా చూసుకున్న ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెప్టెన్ అతనే. అయితే అతని కెప్టెన్సీ రికార్డ్ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా బాగానే ఉంది, బట్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయాడు. సో పంత్ అయితే ఇప్పటివరకు 43 ఐపీఎల్ మ్యాచెస్లో కెప్టెన్సీ చేశాడు. అండ్ ఈ 43 మ్యాచ్లో తన టీం 23 మ్యాచ్లో గెలిస్తే 19 మ్యాచ్లు ఓడిపోయింది. మిగిలిన ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సో రిషబ్ పంత్కి అయితే యాజ్ ఏ కెప్టెన్గా 53.5 విన్ పర్సెంటేజ్ ఉంది. అండ్ ఇదైతే చాలా డీసెంట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటివరకు అతని కెప్టెన్సీలో ఏ టీం కూడా ఫైనల్కు రీచ్ కాలేకపోయింది. చూడాలి మరి ఈసారి తన టీంను ఫైనల్ వరకు తీసుకెళ్తాడా లేదనేదే. ఇక వాళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే లక్నో టీం మార్పు ఏమీ చేయలేదు. లాస్ట్ టైం నికోలస్ పురాన్ వైస్ కెప్టెన్గా పెట్టారు. అండ్ ఈసారి కూడా అతనే కంటిన్యూ కాబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఇతను కూడా లక్నో టీం భారీ శాలరీ ఇస్తుంది. ఏకంగా 21 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో లక్నో టీం యొక్క కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరు శాలరీ కలిపి చూసుకుంటే 48 కోట్లు. అంటే లక్నో వాళ్ళు తమ పర్సనల్లో ఆల్మోస్ట్ 40% కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరి మీద స్పెండ్ చేశారు. సో చూడాలి మరి కాస్ట్లీ ప్లానింగ్ లక్నో టీంకి వర్కౌట్ అవుతుందా లేకపోతే బ్యాక్ ఫైర్ అవుతుంది అనేది. సిదే గైస్ ఐపీఎల్ 2025లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెప్టెన్స్ లిస్ట్ అలాగే వాళ్ళ రికార్డ్. మరి మీరు ఈ లిస్ట్ని చూసిన తర్వాత ఎవరి దగ్గర బెస్ట్ కెప్టెన్ ఉన్నాడో కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.